తెలుగు లోకిళ్లలో సంక్రాంతి సంబరాలు అమరాన్నంటాయి. భోగి మంటలు, సంక్రాంతి పిండి వంటల తర్వాత వచ్చే మూడవ రోజే కనుమ. రైతులు పశువులకు, ప్రకృతికి కృతజ్ఞత తెలుపుకునే అరుదైన పండుగ. మానవ జాతి మనుగడకు సహకరిస్తున్న పశుపక్షాదులను గౌరవించడం మన సంస్కృతిలోని గొప్పతనం. రైతుకు నిజమైన సంపద పశువులే. అందుకే కనుమ రోజున ఎడ్లు, ఆవులు, గేదెలను లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. ఉదయాన్నే పశువులను నదులు లేదా చెరువులకు తీసుకెళ్లి శుభ్రంగా స్నానం చేస్తారు. వాటి కొమ్ములకు రంగులు పూసి మెడలో గంటలు, గజ్జల పట్టీలు కట్టి ముస్తాబు చేస్తారు. కొత్త బియ్యంతో వండిన పొంగలిని పశువులకు నైవేద్యంగా సమర్పిస్తారు. ఏడాది పొడవునా నాగలి పట్టి సేద్యం చేసిన ఎద్దులకు ఈరోజు పూర్తి విశ్రాంతినిస్తారు. కనుమ వెనుక ఒక ఆసక్తికరమైన పురాణ కథ ఉంది. శ్రీకృష్ణుడు ఇంద్రుని గర్వం అణచడానికి, గోవులను, గోపాలులను రక్షించడానికి గోవర్ధనగిరిని తన చిటికెన వేలుతో ఎత్తిన రోజు ఇదేనని భక్తుల నమ్మకం. అందుకే ఈ రోజున గోవర్ధన పూజ కూడా నిర్వహిస్తారు. లతా మేడం, ఇందిరా మేడం, పద్మజ మేడం, హరి. పంట పొలాల్లో పొంగల్ని చల్లుతారు. దీన్ని పొలి అంటారు. ఇలా చేయడం వల్ల పంటలకు దిష్టి తగలదని, రాబోయే ఏడాది పంటలు బాగా పండుతాయని ఇది రైతుల నమ్మకం. కనుమనాడు కాకి కూడా కదలదు అనే సామెత ఉంది. అంటే ఆ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదని, ఇంటి దగ్గరే ఉండి కుటుంబంతో గడపాలని పెద్దలు చెబుతారు. సంక్రాంతి సాత్విక ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే కనుమ రోజున మినుములతో చేసిన వంటకాలు తప్పనిసరిగా తింటారు. ఆయుర్వేదం ప్రకారం చలికాలంలో మినుములు శరీరానికి అవసరమైన వేడిని అందిస్తాయి. ఇక్కడ నుంచి కొంచెం ముందుకు పాడినమ్మా, స్టేజ్ మీద పాడిని, అక్కడ కుర్చీలలో కూర్చొని ఇక్కడ నించోకండి, అందరూ అక్కడికి వెళ్ళండి.